హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే మా ఇంట్లో ఈరోజు పార్టీ ఉందన్నమాట. సో ఆ పార్టీ కోసము మేము ఏమేమి వర్క్ చేస్తాము, ఎంత వర్క్ చేస్తాము, అసలు ఆ పార్టీ దేనికోసం అని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా వాయిస్ ఇలా ఉండడానికి కారణం, నేను ఇప్పుడే నిద్ర లేచాను. ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుందన్నమాట. అండ్ ఆల్సో నైట్ సరిగా నిద్ర లేదు నాకు. ఎందుకంటే మీరు ఇక్కడ చూసారు కదా, ఆ ఏసీ అయితే వర్క్ చేయడం లేదనమాట. గాలి వస్తుంది, సౌండ్ వస్తుంది, కూలింగ్ మాత్రం లేదనమాట. జస్ట్ ఏదో నార్మల్ గాలి అయితే వస్తుంది. సో అందుకని అయితే నైట్ కొంచెం నిద్ర లేదు, అందుకే నా వాయిస్ ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు మేము ఏమేమి వర్క్ చేస్తాము, నేను మా బంగాళోడు కలుసుకొని ఏం వర్క్ చేస్తాము, పార్టీ దేనికి అనేది మీకు ఇప్పుడు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మొత్తంలో మేము ఏం వర్క్ చేస్తాము అనేది మీకు చూపిస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఇప్పుడు మేము చేసే వర్క్ చూపిస్తాను, చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, ఇవే అనమాట మా దివానీలు. ఇది వచ్చి పెద్ద దివానియా అండ్ ఇది వచ్చి చిన్న దివానియా. మీరు ఎన్నోసార్లు ఎన్నో వీడియోస్లో చూసింటారు. సో ఇప్పుడైతే ఫస్ట్ ఈ దివాన్లో మేము చేయాల్సిన వరకు ఇవైతే ఇంట్లో ఇచ్చేయాలి. బట్టలు కొంచెం లేట్గా ఇస్తాను, ఎందుకంటే కిందాక పనిమశాక ఇప్పుడు వచ్చినదన్నమాట ఇంత మార్నింగ్. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసిన చిన్న చిన్న టేబుల్స్, ఇది అది అక్కడ మధ్యలో ఈ లాస్ట్ ఇవన్నీ తీసి పైన పెట్టేసి ఇదంతా ఈ టైల్స్ అంతా క్లీన్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే నేను వర్క్ చేస్తాను, మీరు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదంతా అయితే చెత్త అయితే తీసేసాను అనమాట. సో ఇదంతా తీసిన దానికి ఇంత చెత్త వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఇక్కడ ఈ గ్లాసులు ఉన్నాయి కదా, వీటిని అరబ్బీలో ఫింజాల్ అంటారనమాట. సో ఇవి మళ్ళీ ఇవి చాయ్ తాగే గ్లాసులు, ఇవన్నీ కడగాలి సోప్ వేసి నీట్గా. మొత్తం అన్ని గ్లాసులు కడగాలి. ఈ గ్లాసులతో పాటు అక్కడ 2 ఫ్లాస్కులు, ఇక్కడ ఈ 2 ఫ్లాస్కులు కూడా కడగాలన్నమాట. సో ఈ బకెట్లోకి తీసుకెళ్ళి ఇవన్నీ కడగాలి, అది కూడా చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, కడగాల్సినవన్నీ ఇలా బకెట్లోకి తీసుకున్నాను అనమాట. అలాగే అక్కడ 2 ఫ్లాస్కు, ఆ మిగతా 2 ఫ్లాస్కులు చూపించాను కదా, అవి అయితే నీట్గానే ఉన్నాయి, కడిగే అవసరం లేదు. సో ఇప్పుడు సేమ్ బోకులు కడిగినట్లు ఈ స్పాంజ్తో అండ్ ఈ సోప్తో అయితే వీటిని కడగాలన్నమాట. ఇది వచ్చి హ్యాండ్ వాష్. ఇది కడిగేదానికి సపరేట్గా మామూలు బోకులు కడిగే సోప్ ఉంటుంది కదా, అది అడిగామన్నమాట. వాళ్ళైతే ఇది ఇచ్చారు, దీన్నే యూజ్ చేయండి అని చెప్పారు. సో దీన్ని అయితే యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది కడిగేదంతా కూడా మీకు చూపిస్తాను. ఇవి కడిగేదైతే అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి ఇవి ఇలాగే బకెట్లోనే ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే
ఇందులో ఉంటాయి కదా చిన్న చిన్న డ్రాప్ వాటర్ అన్నీ కిందకు వచ్చేస్తాయి అనమాట. సో దాని తర్వాత ఇవి తీసి ఒకవేళ క్లాత్ పెట్టి తుడిచేయడం అంటే తుడుస్తాం, లేదంటే లేదు. అంత తుడచాలి అని గ్యారంటీ లేదనమాట. సో ఇప్పుడు ఈ వర్క్ అయిపోయింది కదా, ఇవన్నీ అక్కడ పెట్టేసి ఇక్కడ చూడండి చాలా గలీజ్ అయిపోయింది. నేను ఇక్కడ వాష్ చేసేటప్పుడు చుక్క చుక్క నీళ్ళు పడి వాటి మీద చెప్పులు పెట్టి ఇలా గలీజ్ అయిపోయింది అనమాట. అండ్ ఆల్సో నేను ఇంతకుముందు ఇందులో చెత్త తుడిచాను కదా, అక్కడి వరకు ఆ మొక్కలు ఉన్నాయి కదా, అక్కడ వరకు మాత్రమే అటు సైడ్ నుంచి లోపలికి కూర్చాను అనమాట. ఇంకా ఇది బ్యాలెన్స్ ఉంది. ఇది బ్యాలెన్స్ ఎందుకు పెట్టానంటే మేము ఏదో ఒక వర్క్ కోసం ఇలా తిరుగుతూనే ఉంటాం అనమాట. సో అందుకని ఊడ్చినా పెద్ద లాభం ఉండదని చెప్పి అక్కడ వరకు ఊడుస్తాము. మళ్ళీ ఈ ప్లేస్ వచ్చి కొంచెం లాస్ట్లో మేము తిరిగే వర్క్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే క్లీన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఇది తీసుకెళ్ళి లోపల పెట్టేసి ఇక్కడ ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, 3 మిర్రర్స్ ఉన్నాయి. 1 2 ఇదొకటి 3. సో అండ్ అలాగే ఈ ప్లేసు చూడండి అంతా కొంచెం డర్టీగా ఉంది కదా. సో ఇది క్లీన్ చేయాలన్నమాట. అండ్ అలాగే మీరు ట్యాప్స్ పైన చూసుకుంటే ఇక్కడ వైట్గా లైన్స్ అలా మరకలు పడిపోయాయి కదా, ప్రతి ఒక్క ట్యాప్స్కి ఉంటాయి. చూడండి ఇక్కడ ఇగో ఇలా వాటర్ పడతాయి, అవి అలాగే ఆరిపోయి ఆ మరకలు లాగిపోతాయి. సో అవైతే క్లీన్ చేయాలి. ప్లస్ ఈ మిర్రర్స్ కూడా మీరు ఇక్కడ సరిగ్గా కనిపించదు. సో ఈ ప్లేస్ మొత్తం అయితే క్లీన్ చేయాలన్నమాట. సో ఈ ప్లేస్ క్లీన్ చేసేది మీకు చూపించలేను, ఎందుకంటే నాకు మొబైల్ పెట్టుకునే ఆప్షన్ లేదనమాట. సో ఇంతకుముందు అది కడిగేటప్పుడు అంటే ఈ టిష్యూ పేపర్ ఇలా పెట్టి ఇలా అయితే మొబైల్ పెట్టి మీకు చూపించగలిగాను. అండ్ ఇది క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ మొత్తం వాటర్ ఉంటుంది కాబట్టి నాకు మొబైల్ హోల్డ్ చేసేకి ప్లేస్ లేదు. సో ఇదొక్కటి నేను చూపించలేను. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఏం వర్క్ చేస్తామో చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఈ వర్క్ చేస్తాను, ఇది క్లీన్ చేసేది. అండ్ అలాగే మా బంగాళవాడు కూడా నిద్రలేసి వచ్చినాడు. నేను ఏదన్నా పని చేస్తాను వీడు అనుకున్నా, కూర్చొని అన్నాడు. ఓ ఖజూర్ नहीं उठाया क्यों? अभी तक किधर था? వచ్చి రాగానే చేసేదాన్ని మాదిరి ఇది మిషన్ అయితే తీసుకున్నాడు అనమాట. ఈ మిషన్ ఇక్కడంతా పెట్టాలి. సో దాని తర్వాత అయితే ఇది ఇక్కడ పెట్టేసి దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కుందేలు ఉన్నాయి కదా, కుందేళ్ళకు ప్లస్ ఇది కోళ్ళకు ఫుడ్ పెట్టేదానికైతే పోయి ఇప్పుడు వచ్చినాడు అనమాట. సో ఇప్పుడైతే మా ఊడు ఇక్కడైతే ఇది మిషన్ పెడతాడు. సో నేనైతే ఆ ప్లేస్ క్లీన్ చేస్తాను. ఈ 2 అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను. సో ఇప్పుడు వీడి మిషన్ ఎలా పెడతాడో మీకు చూపిస్తాను, చూడండి. ఫైనల్లీ ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇంతకుముందు ఈ ట్యాప్ మీద మార్కులు ఉన్నాయి కదా, సో ఇప్పుడైతే లేవు. అండ్ అలాగే ఇక్కడ కూడా చాలా బ్లాక్గా అయితే ఉన్నింది. సో అది కూడా క్లీన్ చేసేసాను అనమాట నేను. చూడండి ఇక్కడ కూడా మరకలు అనేటివి లేవు. ఇది ఇది మరక అనుకోవద్దండి, నేను సరిగ్గా క్లీన్ చేయలేదు అని చెప్పి మళ్ళీ కామెంట్లో నన్ను వేసుకోవద్దండి. ఇదైతే అది పోదు. సో ఈ 2 వాష్ బేసిన్స్ కూడా అయితే కడిగాను. ఇవి కడగక ముందు ఎలా ఉన్నాయి, కడిగిన తర్వాత ఎలా ఉన్నాయని ఒక చిన్న క్లిప్ వేస్తాను ఇది అయిపోయిన తర్వాత. సో చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ వర్క్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మాకు తిరిగే పని అయితే తగ్గింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇది మొత్తం అయితే చెత్త ఊడ్చాలి. అక్కడి నుంచి ఆ లాస్ట్ ఆ డోర్ కాట్ నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఈ డోర్ వరకు ఇదైతే ఊడ్చాలన్నమాట. సో ఇది ఊడ్చేసి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఇది మొత్తం చెత్త ఊడ్చిన ప్లస్ ఇది మొత్తం చెత్త ఊడ్చినా కూడా జస్ట్ ఈ కొంచెమే చెత్త వచ్చింది ఈ 2 దాంట్లో కూడా. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్లో చెత్త ఊడ్చింటే ఎంత చెత్త వచ్చిందో చూడండి.
ఇలా ఫింగర్ పెడితే ఇలా వెళ్తుంది అనమాట. ఇంత మొన్న అయితే జస్ట్ ఈ కొంచెం ఏరియాలో వచ్చిందనమాట. అండ్ ఈ మొత్తం ఏరియాలో కలిపి ఇంత తక్కువ అయితే వచ్చింది చెత్త. సో ఇక్కడ ఎంట్రన్స్ కాబట్టి డోర్ తీసినప్పుడు వేసినప్పుడు దుమ్ము అదంతా వచ్చి ఇంత అయిందనమాట. ఇప్పుడు టైం అయితే సుమారుగా మధ్యాహ్నం 1:30 అయితే అవుతుంది. సో అందుకని మేమైతే రూమ్కి వచ్చేస్తాం. అక్కడైతే వర్క్ చేయలేదన్నమాట. ఎందుకంటే తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని నీళ్ళు పోసుకొని 2 గంటలు పోసుకొని సో మళ్ళీ అయితే ఒక 3:34కి అలా వెళ్ళి మళ్ళీ ఇంకా మిగిలిన వర్క్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఆ మిగిలిన వర్క్ ఏందో నేను మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. అంతవరకు వీడియోని చూస్తూ ఉండండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. అలాగే ఇప్పటివరకు ప్లీజ్ ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నేను వీడియో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే నాకు ఓన్లీ రెస్ట్ తీసుకునే పని మాత్రమే ఉంది. సో ఫ్రెండ్స్ నేనైతే తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని ఇప్పుడే స్నానం చేసుకొని జస్ట్ బట్టలు వేసుకున్నా. బట్టలు వేసుకునేటప్పుడే మా బంగాళాడు ఫోన్ చేసి బాబా ఫోన్ చేసినాడు, జాకూరుకు పోవాలంట రా అని చెప్పినాడు. సో ఎందుకు పోతున్నామో నాకు తెలియదు. నేనైతే వాడిని అడిగాను అనమాట, ఎందుకు రా, ఏం పని ఉంది అని చెప్పి అడిగితే రా బయటికి రా చెప్తాను అన్నాడు. సో నేనైతే ఇప్పుడు ఆ జాకూరుకి వెళ్తున్నాము. ఏం పనో నాకు తెలియదు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన తర్వాత అయితే నేను మీతో చెప్తానమాట. సో వెళ్ళే ముందు బయట ఎండలకి వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా నాది లైసెన్స్ అయినా మర్చిపోతానేమో కానీ బాటిల్ మాత్రం మర్చిపోను. ఎందుకంటే బయట ఎండలు అలా ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి వాడు నాకు చెప్తే ఏం పని అని చెప్పి నేను మీకు మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మా బాబా చెప్పిన పని ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ ప్లేసు. సో ఈ ప్లేస్లో అయితే మేకల్ని అమ్మేది కొనేది ఇలా చేస్తుంటారనమాట. సో ఇక్కడైతే మా బాబా మళ్ళీ మేకల్ని అయితే కొన్నాడు, 2-3 కొన్నట్లున్నాడు. సో వాటిల్ని ఇప్పుడు ఈ బండ్లో తీసుకెళ్ళి అక్కడ ఫామ్ హౌస్లో అయితే వదిలేయాలి. సో మెయిన్ మ్యాటర్ ఏమంటే ఇక్కడ ఈ బండ్లో అయితే ఏసీ లేదు. మా పరిస్థితి చూడండి. మీకు కనిపిస్తుందా చెమట? సో వచ్చేటప్పుడు అయితే ఈ విండో ఓపెన్ చేసుకొని వచ్చాము. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు సరిగ్గా వినిపించాలా అని చెప్పి కొంచెం ఇలా క్లోజ్ పెట్టి మొత్తం అయితే క్లోజ్ చేసేసాను అనమాట. కొద్దిగా ఓపెన్ పెట్టుకొని ఎంత ఉడుకున్నదంటే అంత ఉడుకున్నది. నా ఫేస్ మీద అయితే మీకు కనిపించలేదు ఎందుకంటే కెమెరా వల్ల. చూడండి. సో ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా. ఇంకా లోపలైతే మొత్తం అయితే నానిపోయింది ఈ టీషర్టు. ఇంకా కాళ్ళల్లో నుంచి తోలుతుంటే ఈ కాల్లో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఇలా జారుకుంటూ అయితే వస్తుంది అనమాట. నాకు తెలుస్తుంది బండి తోలుతుంటే. సో అంతలో అయితే ఉడికేస్తుంది. ఇప్పుడే మా బంగాళోడు లోపలికి పోయినాడు అనమాట. ఎన్ని మేకలు ఉన్నాయి, ఏ మేకలు కనుక్కొని మళ్ళీ మీరు ఇక్కడ చూసుకుంటే ఒకసారి చూపిస్తాను చూడండి. అక్కడ మీకు స్టేజెస్ మాదిరిగా ఉన్నాయి కదా, అదొకటి. సో అలా ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి అనమాట. అక్కడ 2 అండ్ ఇక్కడ ఒకటి, అక్కడ వెనకాల ఒకటి ఉంది. సో ఆ కొన్నిండే మేకలు ఇక్కడ ఈ మొత్తం ప్లేస్లో ఎక్కడున్నాయో తెలియదు అనమాట. సో అందుకని అయితే వాడు లోపలికి వెళ్ళి ఎక్కడున్నా చూస్తాను, మళ్ళీ నీకు చెప్తాను. ఎక్కడ నేను బండిని ఇలా రివర్స్ పెట్టమంటే అక్కడ పెట్టు అని చెప్పాడు. వాడు పోయి కనుక్కొని వచ్చే ఉంది. నేను చచ్చిపోయాడుగా ఉన్నాడా చూడండి. మామూలుగా ఉడుకు రావడం లేదు అసలు. ఆయిల్ లేకుండానే చికెన్ ఫ్రై చేసినట్లు నేను ఈ బండిలో అయితే ఫ్రై అయిపోతున్నాను అనమాట. అలా ఉండదు నా పరిస్థితి. ఈడు బిన్నే వస్తే మేలు మహానుభావుడు. చూడండి షర్ట్ మొత్తం నానిపోయిందనమాట. ఇంకా ఇక్కడ కాలు కాడ అయితే ఇంకా దారుణం. కనిపిస్తుందా తేమా? ఇదంతా కూడా చెమటే. ఇక్కడ నుంచి ఇలా జారుకుంటూ అయితే కిందకైతే వస్తుంది చెమట. అంత ఉడుగ్గా ఉందన్నమాట నాకు ఇక్కడ ఈ బండిలో కూర్చునే కొద్ది. దానికి నా దరిద్రం ఏంటంటే ఈ గ్లాస్ ఓపెన్ చేసినానంటే గాలి వస్తుంది, నేను మాట్లాడేది మీకు వినిపించదు అనమాట. ఒకవేళ హ్యాండిల్ ఓపెన్ చేసుకుందామంటే ఈ డోర్ రాదు. చూడండి ఈ డోర్ మొన్ననే మా బంగాళోడు ఎరగొట్టేసినాడు అనమాట. తొందర రారానైనా వీడైతే వచ్చాడు లేట్ ఫ్రెండ్స్. నేనే లోపలికి వెళ్ళిపోతా. కావాలంటే వాడు మళ్ళీ చెప్తే నేను మళ్ళీ వచ్చి కావాలంటే బండి ఆడబెట్టాలంటే ఆడ పెడతాను. ఈ ఉడుకులో ఉండేది నా వల్ల కాదు. మొత్తం నానిపోతాను చూడండి. అప్పుడు మీకు చూపించిన దానికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ నానిపోయినాను చూడండి. ఇదంతా కూడా వాటరే.
అదే చెమట అనమాట. ఇప్పుడే మీకు చెప్పాను కదా, నేను నీళ్ళు పోసుకొని ఇప్పుడే బట్టలు వేసుకున్నాను అని. ఏం లాభమో మీరే చెప్పండి. ఇప్పుడు నేను నీళ్ళు పోసుకున్నా, ఫ్రెష్గా నీళ్ళు పోసుకున్నా, అది కూడా సన్నీళ్ళతో బాగా ఒక 1/2 అవర్ 40 మినిట్స్ దాకా స్నానం చేసినాను. ఏం లాభం, మళ్ళీ ఇలా చెమటంతా వచ్చేసింది. చూడండి ఎట్లా కారుతుందో. ఇంత ఉడికైతే ఉంది. సో నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్, ఇంక నా వల్ల కదా మాట్లాడేది. ఇవే ఫ్రెండ్స్ అక్కడ తీసుకున్న మేకలు, ఒకటి ఎర్రబొచ్చు మేక, ఒకటి వచ్చి తెల్లబొచ్చు మేక. సో ఇప్పుడు ఈ రెండు ఇతనైతే తీసుకెళ్ళి అక్కడ దాంట్లో పెట్టేస్తాడనమాట. సో ఇది దించేసాము, మా పని అయిపోయింది. సో కాసేపు ఈ ఎండకు దీనికి ఇతని రూమ్లో అయితే కొద్దిగా రెస్ట్ తీసుకొని, ఛాన్స్ అవ్వలేదు, జస్ట్ 5-10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకునేసి. ఎందుకంటే మీరు ఇంతకుముందే నా పరిస్థితి చూసినారు కదా, ఎలా చెమట్లో తడిసి ముద్ద అయిపోయాను. సో కొంతసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా దివానీ వర్క్ ఉంది కదా, అదైతే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్న పెండింగ్ పని, ఈ టైల్స్ అన్నీ తొడచాలి, ఈ టేబుల్ అన్నీ తొడవాలి, ఇంకా అక్కడక్కడ వాటర్ బాటిల్స్ పెట్టి, టిష్యూ పేపర్స్, ఖర్జూరాలు, గ్లాసులు ఇవన్నీ పెట్టాలన్నమాట. సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేను చేసుకుంటూ వస్తాను, మీరు చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే తీసుకున్నాను అనమాట, అలాగే ఇది కట్టి తొడవడానికి. సో ఇందులో ఇది వాటరు ప్లస్ లెమన్ ఫ్లేవరు డెటాల్ అనమాట. ఇలా తుడిచామంటే మొత్తం లెమన్ ఫ్లేవర్ స్మెల్ వస్తూ ఉంటుంది కాసేపటి వరకు. ఇది మొత్తం తొడవాలి, ప్లస్ ఇక్కడ మొత్తం తొడవాలన్నమాట. అండ్ అలాగే మీరు ఇంతకుముందు చూసారు కదా వీడియోలో, నేను ఇక్కడ కూడా క్లీన్ చేసి, ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తుంటే ఎంత చెత్త వచ్చిందని చెప్పి ఈ ప్లేస్లో చూపించా. సో మా సార్ అయితే చిలకని తెచ్చాడు, పెట్టినాడు. ఇది మొత్తం మళ్ళీ గొబ్బు చేసింది. ఇదైతే మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట. ఇది ఒకటి మళ్ళీ మాకు చిలక ఎక్స్ట్రా పని పెట్టింది. సో ఇప్పుడైతే నేను ఇక్కడతో ఇది క్లీన్ చేసేది, ఇది కట్టి పెట్టేది చూపిస్తాను. ఇక్కడైతే నేను చూపించలేను, ఎందుకంటే నాకు మొబైల్ పెట్టే ప్లేస్ లేదనమాట. ఇక్కడైతే ఇది పెట్టి దీనికి సపోర్ట్గా ఇలా పెట్టుకుంటాను అనమాట. సో మీరు చూడండి ఫ్రెండ్స్, అలా క్లీన్ చేస్తాను. ఫ్రెండ్స్ మొత్తం టైల్స్ అయితే తడిగుడ్డతో పెట్టి తుడిచేస్తాను అనమాట. ఇక్కడ కూడా అయిపోయింది, జస్ట్ అదొక్కటి మాత్రం క్లీన్ చేయాలి. అది ఇప్పుడే లేదు, లాస్ట్లో క్లీన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు క్లీన్ చేసినా కూడా అది మళ్ళీ చెత్తేస్తుంది. అందుకని ఇంకొంతసేపు అయితే మా బాబా వస్తాడు, దాన్ని లోపలికి తీసుకెళ్ళిపోతాడు, అప్పుడైతే ఒకటేసారి క్లీన్ చేసేస్తాము. సో ఇప్పుడు వచ్చి సోఫా మీద చిన్న చిన్న టేబుల్స్ ఉన్నాయి కదా, నేను మార్నింగ్ అయితే పెట్టాను అవి. సో వాటిని ఇప్పుడు తడిగుడ్డతో తుడిచి మళ్ళీ అయితే కింద పెట్టాలి. సో నేనైతే ఈ తడిగుడ్డ తీసుకున్నా, ప్లస్ ఇలా కొంచెం టిష్యూ పేపర్ తీసుకున్నా. ఈ టిష్యూ పేపర్ ఎందుకో చూపిస్తాను చూడండి. దీని మీద గ్లాస్ ఉంటుంది, ఇది గ్లాస్ అనమాట, దాన్ని అయితే తుడచాలి. సో మీకు ఇలా తుడిచినప్పుడు వీటి మీద చూడండి, ఇలా మీకు దీంట్లో కనిపించదే, ఇక్కడ వాటర్ది తేమ ఇక్కడ చూడండి, డాట్స్ ఉన్నాయి కదా తేమ, ఇలా అయితే ఉంటుంది అన్నమాట. సో అలా ఉండకూడదు అని చెప్పి ఇలా పొడిగా ఉన్న గుడ్డ అయితే లేదు మా దగ్గర. సో అందుకని ఈ టిష్యూ పేపర్స్తో ఇలా అయితే తుడిచేస్తాం. సో అంటే ఇప్పుడు ఒక టేబుల్ని 2 times తుడచాలి. ఒకటి ఫస్ట్ టైం వచ్చి తడిగుడ్డతో, నెక్స్ట్ వచ్చి ఈ టిష్యూ పేపర్తో అయితే తుడవాలి. సో అలాగే ఇవన్నీ తుడచాలి ఇక్కడి వరకు, ప్లస్ ఇది తుడచాలి. ఇది అయిపోయిన తర్వాత అన్ని కింద పెట్టేసిన తర్వాత అక్కడి నుంచి ఆ లాస్ట్ నుంచి ఇది ఇలా బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ పైన అయితే ఇలా తుడుచుకుంటూ రావాలి. అక్కడి నుంచి ఈ లాస్ట్ మొత్తం దివాన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇక్కడ టేబుల్ దగ్గర ఏం పెట్టానో చూపిస్తాను చూడండి. ఖర్జూరాలు, షుగరు, 2 వాటర్ బాటిల్స్, టిష్యూ పేపర్, ప్రతి టేబుల్ కాడ అదే అన్నమాట. అండ్ ఇక్కడ చాయ్ గవా తాగడానికి గ్లాసులు, ఫింజాళ్ళు. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటారనమాట. నేను, మా బంగాళీ వాడు,
అక్కడ కానీ ఇక్కడ కానీ కూర్చుంటాము. వాళ్ళకి ఏదైనా అవసరమైతే పిలుస్తారు, వచ్చి ఇస్తామన్నమాట. సో స్టార్టింగ్లో వాళ్ళు వచ్చినప్పుడు అయితే మేమే, వాళ్ళు అడగకపోయినా కూడా మేమే గవ్వా చాయ్ ఇస్తాము. దాని తర్వాత వాళ్ళకి రెండోసారి కావాలనుకుంటే పిలిచి మరీ అడుగుతారనమాట. అండ్ అలాగే ఇక్కడ ఇది పొగ కూడా పెట్టేశారు అనమాట. ఇది వచ్చి సాంబ్రాణిని. ఇప్పుడు ఈ పొగ అంతా పోయి సోఫాలకు పట్టుకొని అలాగే స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ ఇది యూజ్ చేశాను నేను. దీన్ని బుకూర్ అంటారు, అరబ్బీలో బుకూర్ అంటారు అనమాట. మనకు తెలుగులో చెప్పాలనుకుంటే సాంబ్రాన్ అనుకోండి. అండ్ ఇక్కడ మా బంగాళుడు అయితే చాయ్ గవ్వ రెడీ చేస్తున్నాడు. క్యా బనా రहे हो? नींबू का पानी, लूमी बोलते हैं, लूमी. లూమీ అని లెమన్ టీ. సో అది వచ్చి లెమన్ టీ అనమాట. ఇందులో పెడతాడు. దాని తర్వాత అది ఫ్లాస్క్ ఉంది కదా, అందులో తెస్తారు. అండ్ ఇది చాయ్ గవ్వ, ఒక టీ అనమాట. అది ఒక రకమైన టీ. సో ఇందులో అయితే ఇంకా వేయాలి సాంబ్రాణి. సో టోటల్గా దివానీ వర్క్ అయితే కంప్లీటెడ్ అయింది. వాళ్ళు ఇంకా రాలేదన్నమాట, ఇప్పుడే కూడా రారు. అవి టైం కితనావా? 6:58 అయింది. కానీ మాకు ఇక్కడ దివానీ స్టార్ట్ అయ్యేది 8కి స్టార్ట్ అవుతుందన్నమాట. సో అంతవరకు ఇలా ఖాళీగానే. ఒకవేళ వచ్చినప్పుడు మా బాబా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఒకరు ఇద్దరు వస్తారు అంతే. కానీ 8కి అయితే చాలామంది వస్తారు. సో అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కార్లు వచ్చాయో. 1 2 3 4 5 6 7. ఇక్కడైతే 2 కార్లు ఉన్నాయన్నమాట. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో నాకైతే బయటకు వచ్చి చూపించడానికి అవ్వలేదన్నమాట. ఎందుకంటే అక్కడ ఒక సెకండ్ మేము లేకపోయినా కూడా మా బాబాయ్ అయితే అరుస్తాడు మమ్మల్ని. అందుకనే వచ్చి చూపించలేకపోయినా. ఇప్పటికైతే ఇద్దరైతే వెళ్ళిపోయారు అనమాట. సో ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళు కూడా వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. చూడండి ఇక్కడ ఒక అతను కూడా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడే దివాణీలోకి అయితే పార్టీకి ఫుడ్ అయితే వచ్చిందన్నమాట. సో మా బాబా అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు. నేను మా బంగాళవాడు అక్కడ కూర్చొని చూడండి. సో మేమైతే బయటకు వచ్చేసి ఇలా వెయిట్ చేస్తున్నాం అనమాట. సో అలాగే ఇప్పుడు మా బంగాళవాడు ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలుస్తాడనమాట ఇక్కడ తినడానికి. మా బాబా వాళ్ళు తినేసిన వెంటనే మేము వెళ్ళి తింటామన్నమాట. సో మాతో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా సరే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే పిలుచుకొని వచ్చి తినిపిస్తాం మేము. తెలిసిన వాళ్ళే అని కాదు, ఎవరైనా కూడా వచ్చి హ్యాపీగా తినేసి వెళ్ళచ్చు. ఇక్కడ ఎవ్వరూ ఏమన్నారు అనమాట. మీరు కోయట్లో ఎక్కడికైనా వెళ్ళండి, ఫుడ్ గురించి బాధపడే పని అవసరం ఉండదన్నమాట. సో ఇప్పుడు మా బాబా వాళ్ళు తినేసిన తర్వాత మేము తినడానికి వెళ్తాం కదా, అప్పుడైతే చూపిస్తాను మీకు ఏం ఫుడ్ వచ్చింది ఏంటి అని, ఎన్ని రకాలు వచ్చాయని. ఇదే ఫ్రెండ్స్, దివాణీలోకి వచ్చిన ఫుడ్ చికెన్ మచ్బూస్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఒక ప్లేటు, అక్కడ ఒక ప్లేటు, అక్కడ ఒక ప్లేట్ అనమాట. సో అందరం కలుసుకొని తింటున్నాం. మా బంగాళవాడు ఈ ఫుడ్ ఏమంటే కారం ఉండదన్నమాట, కొంచెం పుల్లగా స్వీట్గా ఉంటుంది. అందుకని పచ్చిమిరపకాయలు తీసుకొస్తా నంచుకొని తిందామని చెప్పి వెళ్ళాడు రూమ్లోకి. సో అందరం కలుసుకొని ఇలా అయితే తింటున్నాం. మాకు ఇది ప్రతి సోమవారం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు తీసుకొచ్చినాడు. దికా కిतना లేకాయా, ఎన్ని పచ్చిమిరపకాయలు తెచ్చినా చూడండి. అందరికీ పంచుతాం అనమాట పచ్చిమిరపకాయలు. సో ఇలా పచ్చిమిరపకాయలు నంచుకుంటూ ఇదైతే తింటాం. ఈ ఫుడ్ ఏమంటే మనకు స్పైసీ ఉండదు అనమాట, పుల్లగా తీయగా ఉంటుంది. అందుకని మేము పచ్చిమిరపకాయలు అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటాము. ఫ్రెండ్స్, దివాణీ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ కనిపిస్తున్న ఈ సామాన్లు అన్నీ ఎత్తుకొని ఇంకొక దివాణీలు అయితే పెట్టి దీన్ని క్లోజ్ చేయాలన్నమాట. సో ఈ పార్టీ జరిగినప్పుడు వీళ్ళంతా గుబు చేయినారో ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ షుగర్ ఇవి కానీ, ఈ ఖర్జూరాలు కానీ, మళ్ళీ ఇక్కడ టిష్యూలు యూస్ చేసి ఇలా పడేశారు. ఈ ఖాళీ వాటర్ బాటిల్స్ అవి క్లీన్ చేయాలన్నమాట. ఇక్కడ కింద పడింది ఈ ఖర్జూరాలు ఇవన్నీ కూడా తీసేయాలి. ఇక్కడ టిష్యూస్ ఉన్నాయి చూడండి, వాటర్ బాటిల్ ఖాళీది. ప్లస్ అలాగే नहीं है उसके अंदर नहीं है. ఇంకా వీటిలో వీళ్ళు తినేసి పడేసిన ఈ ఖర్జూరం గింజలు ఉంటాయన్నమాట. మా బంగాళవాడు క్లీన్ చేసినాడు, లేదంటే మీకు చూపించినాడు. ఇంకా ఇక్కడ ఒక టిష్యూ. సో ఇవన్నీ కూడా మేము తీసుకెళ్ళాలి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి,
గింజలు. సో ఇలా అయితే ప్రతి ఒక్క దాంట్లోనూ ఉంటాయన్నమాట. సో అవన్నీ తీసి పడేసి మళ్ళీ ఇవన్నీ పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఈ షుగర్స్, ఈ టిష్యూలు అన్నీ ఎత్తుకొని పోయి పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంతసేపు నిండుగా ఉన్న మా దివాని ఇప్పుడు బోసిపోయింది. సామాన్లు అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసినాము. ఇక్కడ ఇంకా రేపు పొద్దున్నేకి మేము ఇక్కడ చేయాల్సిన పని ఈ 4 ఫ్లాస్లు కడగాలి. ఈ బోక్ కడగల్లా, ఆ బోకి కడగల్లా, ఆ బోకి కడగల్లా, ఇది కడగాలి. ప్లస్ ఈ షుగర్ ఉన్న ప్లేట్స్, షుగర్ తీసేసి ఆ ప్లేట్స్ కడగాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్లాసు కడగాలి, వైట్ గ్లాస్ ఇవన్నీ. ఆ బకెట్ కడగాలి. మళ్ళీ గుడ్డ తీసుకొని ఈ స్టవ్ ఏం మిగిలిండే ఈ భాగము ఇదంతా కూడా గుడ్డతో తుడవాలన్నమాట. సో ఫ్రెండ్స్, దివానీ మొత్తం అయితే నేను క్లోజ్ చేసేసి లైట్లు కూడా ఆఫ్ చేసుకొని వచ్చేసాను. సో ఇప్పుడు టైం అవుతే 12:25 అలా అవుతుందన్నమాట. సో 8:30కి అయితే స్టార్ట్ అయింది. సరే 8 కూడా అనుకోండి, 9, 10, 11, 12. సో మొత్తం 4 గంటల సేపు. ఈ 4 గంటల సేపు వాళ్ళు అక్కడ కూర్చొని చాయ్ గవ్వ తాగుతూ ఒకరినొకరు మాట్లాడుకునే దానికి పార్టీ అని చెప్పి పేరు పెట్టి మా దగ్గర అయితే ఇంత పని చేయించారనమాట. సో మీరే చూసారు కదా ఎంత వర్క్ చేశామో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా. సో ఇంతవరకు అయితే పట్టిందనమాట. నేను వచ్చిన కొత్తల్లో ఈ దివానీ వర్క్ అనేది కొంచెం ఈజీ అనుకున్నాను. ఏముంది, ఎప్పుడు చూసినా దివాన్లో కూర్చోంటాము, ఎప్పుడు ఏసీలో ఉంటాము, ఎక్కడ తిరిగే పని ఉండదు అనుకున్నా. కానీ ఇందులో కూడా దోల తీరిపోతుంది. చాలా అంటే చాలా కష్టం అనమాట. సో మాకైతే ఈ వర్క్ ప్రతి మండే, ప్రతి సోమవారము ఉంటుంది. ప్రతి సోమవారము మా ఇంట్లో పార్టీ ఉంటుంది. ఇక ఏదో ఒక రోజు మా బాబాకి ఏదన్నా ఒళ్ళు బాగాలేకనో లేదా ఎక్కడన్నా వెళ్ళే వర్క్ ఉండేదో ఇలా ఉంటే తప్ప ప్రతి సోమవారము పార్టీ అయితే ఉంటుంది. ఇంకా చలికాలం స్టార్ట్ అయిందంటే కన్నా ప్రతిరోజు ఉంటుంది. ప్రతి సోమవారం కాదు, ప్రతిరోజు ఉంటుంది. ప్రతి సోమవారం మాత్రమే ఫుడ్ పెట్టే పార్టీ ఉంటుంది. మళ్ళీ ప్రతిరోజు దివానీ ఉంటుంది. సాయంత్రం 6 గంటల కాటి నుంచి నైట్ 1 గంట 2 వరకు ఉంటుంది. అప్పుడు వచ్చి మేము పడుకోవాలి. సో ఈరోజు చేసిన వర్క్ అయితే ఇదే ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. చూసినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇప్పటి వరకు కూడా వీడియోకి ఎవరో లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.